వాక్కులు నాయన తండ్రి నేను ఆశపడుతున్నాం ప్రవ్వా. నాయన తండ్రి నీ వాక్కు నంపి నాయన తండ్రి మమ్మల్ని బ్రతికించండి ప్రవ్వా. నాయన తండ్రి మా ప్రాణాత్మ దేహములకు నాయన తండ్రి నీ ఉజ్జీవం పరిచే వాక్యాన్ని మాకు వినిపింప చేయమని వేడుకుంటున్నాం. నాయన శ్రద్ధ కలిగి నీ వాక్యాన్ని నాయన తండ్రి వినుటకు, దాన్ని అంగీకరించుటకు, మా యొక్క జీవితానికి అన్వయించుకోవడానికి, మా ఆత్మీయ జీవితము నాయన తండ్రి బలపరుచుకోవడానికి కృపను దయచేయండి. నూరంతల ఆత్మ అభిషేకముతో నాయన తండ్రి నీ దాసులను నాయన తండ్రి మేడం గారిని నాయన తండ్రి అభిషేకించి నాయన తండ్రి నీ వాక్కుతో నాయన తండ్రి నాయన నోటిని నింపి నాయన తండ్రి మా అందరితో మాట్లాడండి నాయన. ఇదిగో తండ్రి నీ బలిపీఠం సమీపముగా వచ్చి ఉన్నాం ప్రభా. మా ఆశను కోరిక నాయన తండ్రి నీ యొక్క సన్నిధానంలో గడుపుటయే ప్రభా. అటు నీ యొక్క బలమైన శక్తివంతమైన నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, నీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభా. నీ వాక్యానికి సంపూర్ణమైన విధేయత చూపిస్తూ నాయన తండ్రి ఘనమైన దేవ మహోన్నతుడా ఈ రోజంతట్లో మీ తోడు సహాయం దయచేయమని, ముందున్న కాలము నాయన తండ్రి నీవిచ్చిన మాకు నాయన తండ్రి అమృత తుల్యమైన నాయన తండ్రి సమయం అని మేము గ్రహిస్తా ఉన్నాం ప్రభా. ఈ వాక్కుల ద్వారా నాయన తండ్రి మమ్మల్ని ఉజ్జీవపరచమని మీకే స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ యేసయ్య శక్తిగల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడిన సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అదేవిధంగా బాబీ రత్నాకర్ అన్నయ్య గారు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారండి. వీరిద్దరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని వైడబ్ల్యూసిఎస్ సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా సిఎన్ఐ సెర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్ ఐరిన్ గారిని, ఐరిన్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. మరి అదేవిధంగా బాబీ అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ అండి. Thank you, Dr. Soli. Thank you. Good morning, everybody. Can you all hear me? Good. Yes, Okay, sister. so today, friends, before we begin, let's have a word of prayer. Come, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies, Heavenly Father, upon each one of us, Heavenly Father. Thank you for bringing each one of us to this altar this morning, Heavenly Father. And as I bring the word, Heavenly Father, speak through me, Heavenly Father, that my words may be a blessing to all, Heavenly Father, that you have spoken through me, Heavenly Father. Let it not only be a blessing, Heavenly Father, but let it also be a way forward, Heavenly Father, helping each one of us to understand, Heavenly Father, the importance of you in our lives, Heavenly Father. I commit this morning, Heavenly Father, and I commit each one of us into your mighty care, Heavenly Father. And I pray, Heavenly Father, that you will be in our midst as I bring this word. In your very precious and holy name, I ask this prayer. Amen. Amen. Praise God. So, friends, today's message is going to be the right attitude to possessions. Something that I think all of us need it in today's time, because all we do is just collect, and that is all. Don't even bother looking at it. Just collect. So I think today's message is going to be quite important for us. మరి స్నేహితులారా, ఈరోజు మనము ధ్యానం చేసుకోవాలని నేను మీతో పంచుకోవాలని ఆశపడిన అంశం ఏంటంటే, మనకి కలిగి ఉన్న వాటి విషయంలో మన మనస్సుకున్న వైఖరి
మనం ఎట్లాంటి దృక్పథంతో మనకి కలిగి ఉన్న వాటి విషయంలో ఉండాలి. ఈ విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే నేటి దినాల్లో మనము పోగేసుకోవడానికే, లేకపోతే కలిగి ఉండటానికే, లేకపోతే ఆస్తులు పాస్తులు కూర్చుకోవడానికి, లేదా బంగారము డబ్బు కూర్చుకోవడానికి, వస్తు సామాగ్రి కూర్చుకోవడానికే చూస్తూ ఉంటున్నాము సర్వసాధారణంగా. అసలు వాటి మీద మనస్సు అనేది ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాము, వాటి మీద మనసు పెట్టకుండా కూడా ఉంటా ఉన్నాం. ఎందుకంటే ఉన్నయిలే అనుకున్న ఒక మనసుతోటి ఉండటమే మెయిన్ అన్నట్టుగా. ఎలాంటి మనస్సు వాటి ఎడల మనకుంది అన్నది మనం చూసుకున్నాం. And to understand this message and the theme, we are taking portions from the book of Genesis, 1 Corinthians and Luke. Genesis, 1 Corinthians and Luke. ఆది కాండము, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక, లూకా సువార్త, ఈ 3 పుస్తకాల నుంచి మనము కొన్ని వాక్యాలు ధ్యానం చేసుకుందాం ఈ అంశం నిమిత్తమై. Now, when we are taking the first portion, that is from the book of Genesis, this is chapter 13, verses 2 to 12. Chapter 13, verses 2 to 12. ఆది కాండము 13వ అధ్యాయము 2వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆది కాండము 13, 2 నుంచి 12వ వచనం వరకు మనం షల్ వి రీడ్ సిస్టర్? Yes, okay, read. ఎవరైనా దయచేసి చదువుతారమ్మా? అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడయుండెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశం అంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Now, this portion that we've just read is about the land. Okay. Now, it is important to know that the two people involved in this portion is Abraham and Lot. And who is Lot? Abraham's brother's son. Haran's son, name is Lot. Okay. Now, what happened is both of them are, and I told you the book of Genesis, we are all talking about, it is a foundational book. So it's very important for us to know what the foundation of ours is. Because based on our foundation only, we have reached in today's time. Okay. Now, what has happened is they are having an argument. And Abraham, being the elder, because he's the uncle, he has asked Lot to separate
not because he wanted to, because the two herdsmen of the clan, Abraham's, of course, his earlier name was Abraham. So his herdsmen and Lot's herdsmen, they were going on arguing. Why? Because they both had huge possessions. They had a lot of cattle amongst themselves, both Abraham as well as Lot. And what was happening, their headmen, the herdsmen who were taking care of all the animals, they were constantly at war with each other because they all wanted land to graze on, no, for their sheep and for their cattle, for their camels, and for their goat, for their sheep, for every kind of animal that they had. Now there was not enough grass. And because of this war, Abraham did not want any misunderstanding between them, family members. This is important to note, friends. He did not want any arguments or any hurtful things passing between himself and Lot. So what did he say? సహోదరులారా, ఇప్పుడు మనం చదవబడిన భాగం చూసినట్లయితే ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం నుంచి 13 కదండి మనం చదివింది. ఆదికాండము 13, 2 నుంచి 12వ వచనం వరకు మనం చదువుకున్నాం. అంటే ఇప్పుడిప్పుడే కొంతమంది జాయిన్ అవుతా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా మనం ఎక్కడ భాగం చదివామో తెలియటానికి మరొకసారి ఈ రిఫరెన్స్ చెప్తా ఉన్నానండి. ఆదికాండం 13, 2 నుంచి 12 వరకు మనం చదువుకున్నాం. దాంట్లో మరి అబ్రహాము లోతుకు జరిగిన సంభాషణ. అక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వారికి భూమి విషయంలో, ల్యాండ్ విషయంలో ప్రాబ్లం. మరి అబ్రహాం అంటున్నాడు తను లోతు ఎవరంటే అబ్రహాము యొక్క సహోదరుడి కుమారుడు. లోతుకి అబ్రహాము అంకుల్ అవుతాడు. సో అబ్రహాంకి లోతుకి అక్కడ ప్రాబ్లం ల్యాండ్ విషయంలో వచ్చింది. మరి ముఖ్యంగా 6వ వచనం చూసినట్లయితే వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయింది అని, వాళ్ళకి ఉన్న ఆ యొక్క పశు సంపద మరి అబ్రహాము పశువుల కాపుర్లకు, లోతు పశువుల కాపుర్లకు కలహం పుట్టింది. అయితే ఎందుకు కలహం అంటే మరి ఆ ప్లేస్ వల్ల సరిపోకపోవడం వల్ల, ముఖ్యంగా ల్యాండ్ విషయంలో అక్కడికి వాళ్ళ పని వాళ్ళకి, అబ్రహాం పని వాళ్ళకి, లోతు పని వాళ్ళకి కలహం వచ్చింది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండము మరి మనకి అన్ని విషయాల్లో ఒక పునాది లాంటి పుస్తకం. మరి దాంట్లో నుంచి ఎన్నో మరి పాఠములు మనం నేర్చుకోవచ్చు. ఈ యొక్క పని వాళ్ళకి కలిగిన కలహము ఇవన్నీ చూసి అబ్రహాము పెద్దవాడిగా మరి మన ఇద్దరం సెపరేట్ గా ఉందాం అని ఒక ఆలోచన చేస్తాడు. అది ఇష్టపడి కాదు, పరిస్థితులు అలా వచ్చినాయి కాబట్టి. అక్కడ ఏమంటాడంటే మన ఇద్దరం బంధువులం కనుక, మరి అది ఎన్నో వచనంలో ఉంటుందంటే 8వ వచనంలో, కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపురులకు నీ పశువుల కాపురులకు కలహం ఉండకూడదు. అది తన యొక్క మనస్తత్వం. మరి ఆ మాట చెప్పి మనం వేరుగా ఉందామని చెప్తాడు. Now, what I want you to, now you understand, there was the headsmen of both the parties, where they were constantly fighting. And when this came to the notice of Abraham, what did he say? He called Lot. And he told him, see, I don't want any arguments or fights between you and me. And therefore, it should not be that even our herdsmen, who are our head people, should fight amongst themselves. So what I want you to do is, I want you to take the land. You just see what part of the land you want, and you can take it. And he says, I will take whatever is left over, I will settle over there. Now, when such a thing has happened,
I want us to understand two things that come up in this. Bobby, you explain it to them, and then I'll tell you the two important aspects that come out from this. Yeah, I'll just explain and then come back. మరి సహోదరులారా, ఇప్పుడు చదవబడిన భాగంలో అబ్రహాం యొక్క ఆలోచన మనం చూసినట్లయితే, వారి పశువుల కాపరులకు అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం పుట్టింది. అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడంటే, మన పనోళ్ళకి మధ్య గొడవే రాకూడదు, అంతేకాదు మన ఇద్దరికి మధ్య కూడా కలహం ఉండకూడదు, కనుక మరి మనిద్దరము వేరుగా ఉండడం అనేది ఈ పరిస్థితుల్లో ఉత్తమమైన విషయం. కాబట్టి నువ్వు పని చేయి, నీ ముందు సమస్తం మనకున్న ల్యాండ్ అంతా నీ ముందు ఉంది కదా, నీకు ఏది ఇష్టమో నువ్వు కోరుకున్న తర్వాత మిగిలింది నేను తీసుకుంటాను, మిగిలిన వైపు నేను వెళ్తానని చెప్పి అబ్రహాం ఆలోచన చెప్తాడు. ఇక్కడ రెండు ప్రధానమైన విషయాలు మనం గమనించవచ్చు, అవి నేను ఇప్పుడు చెప్తాను. Now, two aspects that I want you people to really notice in this. Now, just see. Abraham was the senior person and Lot was his nephew, right? How politely I want us to note that when there was a war between the two herdsmen, how politely Abraham called his nephew and talked to him. And his generosity about taking any part of the land that he wants. It's the same thing with our families in today's life. Parents, you think parents don't want something? But they too. And do you think even your elder family members, like your brothers or your sisters, they too have the same attitude in today's time? When families have been brought up well, when families have been nurtured well into God's way of life right from the beginning, what happens? Same thing happens. The elder one always forgives the younger one. మరి సహోదరులారా, మనం ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయము అబ్రహాము మనస్తత్వం, లోతు ఎడల. అబ్రహాం మనస్తత్వం ఎలా ఉందంటే, లోతు ఎడల మరి చాలా మరి వినయంతో, పెద్దవాడే, నిజానికి ఒక అంకుల్ తనకి, లోతుకి ఒక చిన్నాయన. మరి అలాంటి పెద్దవాడు ఎంతో తగ్గించుకొని మాట్లాడుతున్నాడు లోతుతో. అంతేకాకుండా చాలా మరి ఉదార స్వభావం, లేకపోతే మరి జెనరాసిటీ అంటే తెలుగులో ఎవరైనా సహాయం చేయగలరమ్మా? జెనరాసిటీ అంటే ఔదార్యం. థ్యాంక్ యూ సిస్టర్. ఔదార్యంతో మరి ముందు నువ్వు తీసుకో, ఈ ల్యాండ్ని నువ్వు కోరుకో, నీ ఏం కావాలో అలా ఆ భూమిని నువ్వు కోరుకో అని చెప్తున్నాడు. తను తాను తగ్గించుకొని మరి తన ముందున్న సమస్యని ముందుగానే పెద్దవాడుగా మరి లోతు దగ్గరికి వెళ్ళి వినయంగా, ఒక రకంగా చెప్పాలంటే పెద్దవాడైనప్పటికీ తగ్గించుకుని ఆ సమస్యను తీర్చడానికి మరి సంభాషణ చేస్తా ఉన్నాడు లోతుతో. మరి మన కుటుంబాల్లో కూడా మనం గమనించినట్లయితే, మరి మన తల్లిదండ్రులు అవ్వచ్చు, మనకంటే పెద్దవాళ్ళు అవ్వచ్చు, కొన్ని విషయాల్లో, ముఖ్యంగా ఆస్తిపాస్తుల విషయాల్లో మరి వాళ్ళకి ఆశ లేక కాదు, వాళ్ళకి కోరిక లేక కాదు, మంచి విషయాలు మనకు ఉండాలని ఒక ఆశ లేక కాదు, లేకపోతే మరి మేము పెద్దవాళ్ళం అని ఆ స్థితి మెయింటైన్ చేయలేక కాదు. కానీ చాలాసార్లు కొన్ని విషయాల్లో చిన్నవాళ్ళని క్షమించేటట్టుగా, చిన్నవాళ్ళతోటి మరి తగ్గించుకుని మాట్లాడినట్టుగా మన తల్లిదండ్రుల్లో మనం చూస్తాం, మన పెద్దవాళ్ళలో మనం చూస్తాం. క్షమించేటట్టుగా ఉంటారు వాళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కుటుంబాల్లో. ప్లీజ్. So that was one of them, was the patience that he had, the kindness that he had in him, and the graciousness he had in him is very outstanding. Because don't forget,
everyone gets very upset. Supposing there are two families, your children, one from one family and the other from the other families are together and they're fighting. Don't you think both the parents also will get angry, always wanting to blame the other child? But no, this is not what Abraham did. He patiently spoke to his nephew. And I'm sure the nephew was getting angry all the time with thinking it is Abraham's fault. But no, Abraham spoke to him politely and told him to take whatever land he wants. Now you tell me, friends, when you have so much, would you let go of even a little bit of your possession? I don't think I will so generously. All of us are bound like that. మరి When అబ్రహాముని మనం it is for our families, it's okay. మరి అబ్రహాముని మనం చూసినట్లయితే ఎంతో ఓర్పు కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. మరి తన ముందున్న సమస్య ఒక ఆస్తికి సంబంధించిన సమస్యగా మనం చూడొచ్చు. మరి లోతు, అబ్రహాము, ఈ అబ్రహాము ఈ యొక్క విషయంలో లోతుతో ఏ విధంగా ఉన్నాడంటే చాలా పేషెన్స్ తోటి, ఓర్పుతోటి, సహనంతోటి, అలాగే దయ కలిగి ఉన్నాడు. దయ చూపించేవాడిగా ఉన్నాడు, కృప కలిగిన వాడిగా ఉన్నాడు. మరి మన కుటుంబాల్లో ఒక్కొక్కసారి 2 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, బంధువుల మధ్య ఒక 2 కుటుంబాల్లో ఈ 2 కుటుంబాలకి సంబంధించిన 2 వ్యక్తులు కలిసి ఉంటున్నారు అనుకోండి. వాళ్ళిద్దరి మధ్య కలహం ఉంటే ఆ 2 వాళ్ళిద్దరి యొక్క తల్లిదండ్రులకు కూడా ఒకళ్ళ తల్లిదండ్రులకి ఇంకొకళ్ళ తల్లిదండ్రులకి మరి కొంత బాధలు, కొంత నింద మోపే పరిస్థితులు రావచ్చు ఒకళ్ళ మీద ఒకళ్ళు. మరి ఇక్కడ చూసినట్లయితే లోతుకి కొంత కోపం వచ్చిన పరిస్థితి కూడా ఉండుండవచ్చు. మరి తన పని వాళ్ళకి, అబ్రహాం పని వాళ్ళకి మధ్య కలహం వచ్చింది. మరి అబ్రహాం మీద కొంత కోపం కూడా వచ్చి ఉండవచ్చు లోతుకి. మరి అబ్రహాము అయితే మరి ఏ విధంగా ఉన్నాడు? ఒక ఓర్పు కలిగి, దయ కలిగి, ఒక మరి కృపాసహితంగా లోతు ఎడల ఈ సమస్య విషయంలో ఉన్నట్టు మనం చూస్తాం. Now, if I was in Abraham's place, what would I have done? I would have said, okay, you take 10 steps back and stand there, and I'll take 10 steps back and I will stand there. And whatever land is behind us, we'll take all that area. So this middle portion becomes the no man's land. Either we can take it north and south, or we can take it east and west. But what did Abraham do? He didn't do that. He told Lot, you take you see what area you want and you can have it. See his generosity. మరి సహోదరులరా, అబ్రహాము ఏ విధంగా సమస్యని తీర్చుకుంటూ ఉన్నాడు? తన యొక్క మరి ఔదార్యం, తన యొక్క ఉదార స్వభావం, ఎంత దయతో ఉన్నాడో మనం చూడవచ్చు లోతు విషయంలో. ఉదాహరణకి మన జీవితాలు కానీ మనం పరిశీలించినట్లయితే మరి ఒక్కొక్కసారి మనకు కలిగి ఉన్న వాటిలో ఒక అంగుళం కూడా, ఒక అడుగు కూడా మనం ఇంకొకళ్ళకి, ముఖ్యంగా ఏదైనా కుటుంబ సభ్యులతోటి మనకి వివాదం ఉందనుకోండి ఆస్తుల విషయంలో, ఒక అంగుళం, ఒక అడుగు కూడా మనం వదులుకోవడానికి మనం ఇష్టపడం. అవతల వాళ్ళు మన సొంత వాళ్ళు అయినప్పటికీ కూడా. సహజంగా నా మట్టుకు నేను కూడా అట్లానే ఉంటాను అని అమ్మగారు చెప్తున్నారు. మరి ఒక సర్వసాధారణంగా మన మనస్తత్వం ఇట్లానే ఉంటుంది కదా, అందరూ కాదు, సర్వసాధారణంగా ఇట్లా ఉంటుంది. కాబట్టి మనం అబ్రహాం విషయంలో నేర్చుకోగలిగిన పాఠం చూస్తే, మరి అబ్రహాం చెప్పుండవచ్చు, లోతు మరి మనం ఉన్నాం, ఇద్దరం కలిసి ఉన్నాం, మనకి ఇట్లాగా పరిస్థితి ప్రాబ్లం వచ్చింది కదా, నువ్వు ఒక 10 అడుగులు వెనక్కి వెళ్ళు, నేను ఒక 10 అడుగులు వెనక్కి వెళ్తాను. ఇక అక్కడి నుంచి ఆ వెనకంతా నా స్థలంగా ఉంటుంది. ఇక నువ్వు వెనక్కి వెళ్ళిన తర్వాత ఆ వెనకంతా నీ స్థలంగా ఉంటుంది. మరి ఈ మధ్యలో మనం వదిలేసిన స్థలం అది నీది కాదు, నాది కాదు. మరి ఆ విధంగా చేసి ఉండవచ్చు.
వాళ్ళిద్దరే ఉన్నారు ఆ యొక్క ల్యాండ్ అంతా. కానీ అబ్రహాము ఎంత ఔదార్యంగా, ఎంత కృపాసహితంగా, ఎంత మరి ఇచ్చే మనసుతో ఉన్నాడో చూడండి. లోతుకు చెప్తున్నాడు, ఈ ఈ యొక్క భూమి అంతా నువ్వు చూస్తా ఉన్నావు కదా చుట్టూరా, నీకు ఏది కావాలో అది ముందు నువ్వు కోరుకో. నువ్వు కోరుకుంటే నువ్వు నువ్వు నీకు వ్యతిరేకమైన, నీకు ఎదురుగా ఉన్న ఇప్పుడు నువ్వు ఉత్తరం కోరుకున్నావు అనుకో, దక్షిణ వైపు నేను వెళ్తా. నువ్వు తూర్పు కోరుకుంటే పడమర వైపు నేను వెళ్తాను అని ముందుగా శ్రేష్టమైనది ఏదో నువ్వే కోరుకో అని చెప్పేసి లోతుకి తను చెప్తా ఉన్నాడు. ఎంత ఔదార్య స్వభావం కనపరుస్తా ఉన్నాడో మనం గమనించవచ్చు. And I want us to know, what did Lot do? He was very smart, that boy. Exactly. What did Lot do? He first surveyed the land, and he took the whole area of River Jordan, which is such a fertile land, because when the river is always keeping the land around it very well watered, right? So Lot took that land where there would be lot of water for his cattle, there would be lot of grass for his cattle. So he decided to take that land. But he did not realize, and that was where Sodom was also, no? He didn't realize that Sodom was there also. And what did God do later on? Right? And that area was the place where all the wicked people were, people who did not believe in God, who did every other thing than believe in God. So, in today's time, Bobby, you explain, then I will Yes, explain the context. What was the river you mentioned? Jordan. ఓకే. సో అమ్మగారు ఏం చెప్పారంటే అండి, మరి లోతు గురించి చెప్తా ఉన్నారు. లోతు ఎంత తెలివితేటలు ప్రదర్శించాడంటే, మరి అబ్రహాము ఎప్పుడైతే నువ్వు మొదట కోరుకో నీకు ఏ భూమి కావాలో అని లోతుకు చెప్పినప్పుడు, లోతు నిజానికి మరి తెలివిగా ప్రవర్తించినట్టుగా చూస్తున్నాం. తెలివి అంటే తెలివితేటలు అంటాం కదా, అది పెద్ద పనికొచ్చే తెలివితేటలుగా కనపడలేదు చివరికి. ఏమైంది, మరి దుర్మార్గులు జీవించే ఒక స్థలం అది సొదొమ గొమొర. ఆ ఏరియా నిజానికి మంచి సస్యశ్యామలమైన భూమి. అంతేకాకుండా యోర్దాను నది ప్రవహించే ఆ ప్రాంతం అంతా కోరుకున్నాడు. అక్కడ యోర్దాను నది కూడా ఉంది ఆ భాగంలో. మరి ఆ ప్రవహించే ప్రాంతంలో సొదొమ ఉంది. ముఖ్యంగా మరి చాలా దుర్మార్గులైన ప్రజలున్న స్థలం అది సొదొమ గొమొర. ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడు. చూడటానికి భూమిని చూశాడు, కానీ మనుషుల్ని చూడలా. అలాంటి ప్రాంతాన్ని కోరుకున్నాడు లోతు. Right. So now you understand, friends, when you have siblings, when you have families, the elders, in most cases, I'm not saying in all cases, in most cases, they are generous to a fault. They do not mind putting themselves in a position where they do not have, or they do not mind putting themselves in a position where they will keep the hurt to themselves. As long as their younger siblings or their younger generation is happy, they like to keep the peace. మరి సర్వసాధారణంగా నేను ఒక విషయం మీకు పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ యొక్క నేను చెప్పబోయే అంశం అందరికీ వర్తించదు. సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య, లేదా కుటుంబంలో క్లోజ్ బంధువుల మధ్య ఏం జరుగుతుందంటే, ఏదైనా ఒక విషయంలో, ముఖ్యంగా ఆస్తిపాస్తుల విషయంలో ఏదైనా ఒక బాధ కానీ, ఏదైనా కలహం విషయంలో ఏదైనా ప్రాబ్లం కానీ, ఏదైనా ఒక సమస్య కానీ వచ్చినప్పుడు, మరి అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, ఆ బాధని మనసులో వాళ్ళే ఉంచుకొని ఆ చిన్నవాళ్ళకి ఆ స్వేచ్ఛనిస్తారు. కోరుకునే స్వేచ్ఛ కానీ, ఆ బాధ చిన్నవాళ్ళకి ఉండకుండా వాళ్ళ మనసులోనే దాచుకుంటా ఉంటారు. So, friend, what is our takeaway from this?
You know, మరి don't ఈ forget. విషయంలో మనం ప్లీజ్ ఈ విషయంలో మనం ఏమి నేర్చుకోవచ్చు అన్నది మనం చూద్దాం. What I want you all to understand, friends, and it's very, very difficult. I have to tell you this. Very difficult. But we must learn to give. Give from the మరి heart. మరి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ చూసిన తర్వాత మరి ఈ విషయంలో మనం నేర్చుకోగలిగిన పాఠం ఏంటి? అది చాలా కష్టమైన పాఠం అని నేను తలుస్తా ఉన్నాను. కానీ మనం నేర్చుకోవాలి ఏంటంటే, హృదయంలో నుంచి ఇవ్వటం. మన యొక్క బంధుమిత్రులకి, అక్కజెల్లెళ్ళ అన్నచెల్లెళ్ళ మధ్య మనకి ఏమన్నా ఆస్తి విషయాలు ఉంటే, ఆస్తులు లేకపోతే సంపాదన విషయంలో ఏదైనా ఒక వివాదం ఉంటే, లేకపోతే ఒక విషయం సమస్య ఏదైనా ఉంటే, ఒకవేళ ఒక పరిస్థితి ఉంటే, మనం పెద్దవాళ్ళంగా ఉండొచ్చు, లేకపోతే మరి మన యొక్క అన్నదమ్ముల అక్కజెల్లెల విషయంలో మన యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉండాలంటే, హృదయంలో నుంచి ఇచ్చే మనస్తత్వం కలిగి ఉండాలి. ఇది బహు కష్టమే, కానీ మనం ఆ పాఠం అబ్రహాం ద్వారా మనం నేర్చుకోవాలి. Now, I want us to understand, friends, that there is nothing in life that you can take up. When you go to heaven, when you die, there is nothing you can take, right? It is, I'm telling you, very, very difficult. Very difficult to part with anything. But when you give freely, believe me, friends, God also loves a cheerful giver. When you give, you do not realize it. Initially you will be very hurt, very upset, but slowly that you get such a lovely feeling of being the generous one. Your large-heartedness comes into play, and you really feel that you have done one of the greatest. It can be a small thing, it can be a trinket, it can be, for a woman it would probably be a sari, or it could be any jewels, or it could be any piece of property. As long as your family is together, as long as your family is happy, you will do it. But when it comes to friends, it's a very, very difficult situation. You do not want to part with it. Because what happens is when you part, the friendship also ends up parting in most cases. మరి సహోదరి సహోదరులారా, మరి నేను ప్రస్తావిస్తా ఉన్న ఈ యొక్క అంశము మనం నేర్చుకోగలిగిన పాఠం, అబ్రహాము ఏ విధంగా ఉన్నాడు లోతుతోటి, అది మనం ఉదాహరణకి ఈ లోకంలో మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు మరి ఏమి కూడా తీసుకువెళ్ళము అన్నది మనకు అందరికీ తెలుసు. మరి ఎందుకు ఇంత ప్రయాసపడాలి అని మనం అది కూడా విని ఉంటాం, కానీ ఒక్కొక్కసారి చేయలేం. అయితే మరి అబ్రహాం ఏం చేశాడంటే, మరి లోతుకి నీకు ఏది కావాలో అది కోరుకోమని, అది ఒక మంచి ల్యాండ్ తను గాని కోరుకుంటే అది పోగొట్టుకుంటాను కూడా సిద్ధపడిపోయాడు అబ్రహాం. మరి మన జీవితంలో కూడా నిజంగా అది చిన్న విషయం అవ్వచ్చు, ఉదాహరణకు ఒక చీర అవ్వచ్చు, ఒక ఆభరణం అవ్వచ్చు. మరి అబ్రహాం విషయంలో ఒక భూమి విషయం తను మంచి మనసు కలిగి ఉన్నాడు, ఇచ్చే మనసు కలిగి ఉన్నాడు. మరి మనం కూడా అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, మనం కానీ ఇచ్చే మనసు కలిగి ఉంటే, స్నేహితులు అవ్వచ్చు, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, వారికి ముందు నీకు శ్రేష్టమైనది ఏదో నువ్వు తీసుకో అన్న మనసు, మరి అది పోగొట్టుకుంటానికి సిద్ధపడే మనసు కానీ మనకుంటే, మరి ఈ లోకంలో దానికంటే ఎక్కువ సంతోషం మరొకటి ఉండదని నేను భావిస్తా ఉన్నాను. మరి ఈ లోకం నుంచి మనం వెళ్ళినప్పుడు ఏది తీసుకువెళ్ళలేము, కానీ ఒక భావన, ఒక తృప్తి, ఒక గొప్ప సంతోషం మనం శ్రేష్టమైనది మన అన్నదమ్ముడికి ఇచ్చాం, మన అక్కజెల్లెలకి ఇచ్చాం, లేకపోతే మన స్నేహితులకి ఇచ్చాం, అది త్యాగం చేశాం ప్రభు కొరకు అన్న ఆ యొక్క తృప్తి, ఆ యొక్క మంచి ఆనందం మనం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. So let us always practice, whatever it may be, let us practice to be generous.
because God not only loves a generous giver, God always multiplies what we lose. Praise God. He really మరి multiplies. దయచేసి గమనిద్దాం, మనం ఏంటైతే పోగొట్టుకుంటామో దాన్ని బహుగా హెచ్చించి దాన్ని అభివృద్ధి చేయగలిగిన దేవుడు. నువ్వు దేవుని ఏదైతే ఇస్తావో అది మరి మనకు ఉండదు కదా ఇచ్చినప్పుడు. అయితే దేవుడు అదే విషయాన్ని నువ్వు ఏదైతే ఇస్తావో దాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అంటే నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు నీ యొక్క జీవితంలో నువ్వు సంతోషంతో ఇవ్వటాన్ని బట్టి ఆయన ఎంతో సంతోషించి మరి ఉంటది కదా వాక్యంలో, సంతోషంతో ఇచ్చేవాడిని దేవుడు ఎంతో ప్రేమించినని. కనుక నువ్వు త్యాగపూరితంగా మన హృదయంలో నుంచి సంతోషంగా ఇచ్చినప్పుడు నిన్ను దేవుడు బహుగా అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తాడు తప్పకుండా. So I hope God helps each one of us to practice it, but it's going to be difficult. So now మరి let's. దేవుడు ఇది చాలా కష్టమైన విషయమే, కానీ దేవుడు మనకి ఈ విషయంలో తన సహాయం కృప అనుగ్రహించును గాక. Now let's take the book of Corinthians. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికకి వెళ్దామండి. And we are going to take the book of Corinthians. It is going to be the first Corinthians only, but I want to tell you a little about the book of Corinthians. The book, both, there are two books of Corinthians, book 1 and book 2, 1 Corinthians and 2 Corinthians. And both of these are letters that Paul wrote to the people in Corinth. మరి ఈ కొరింథీ పత్రిక యొక్క ఉపోద్ఘాతం గతంలో కూడా చెప్పి ఉండవచ్చు. అయితే ఈ రెండు ఉత్తరాలు, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీ, ఈ రెండు కూడా పౌలు మరి ఆ యొక్క కొరింథీ అనే ప్రదేశంలో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి రాయబడిన లేఖలు. And the first one deals with the problems of Christian life and faith in the church. మరి మొదటి కొరింథీ క్రైస్తవ జీవితము, సంఘంలో ఉన్న విశ్వాస విషయాలు ఆ యొక్క సమస్యలు గురించి ప్రస్తావిస్తూ రాసిన లేఖనం. And Paul had established, was the first one to establish the church in Corinth. మరి మొట్టమొదటి లేఖ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మరి ఆ యొక్క విశ్వాసంలో ఉన్న సమస్యలు, విశ్వాసానికి సంబంధించిన విశేషాలు, అనేకమైన వారి ప్రశ్నలకు జవాబులు రాస్తూ ఆ సంఘాన్ని దేవునిలో స్థిరపరచడానికి రాసిన ఉత్తరము మొదటి కొరింథీ. And the second book of Corinthians is all about Paul's. It was written. The second letter was actually written during a very difficult time when Paul's relationship with the church was at stake. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే మరి ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆ కొరింథీలో ఉన్న విశ్వాసులకి, ఆ సంఘానికి మరియు పౌలుకి మధ్య ఆ యొక్క సంబంధ బాంధవ్యాలు బహుగా మరి సవాలుకి గురైన పరిస్థితుల్లో ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో 2వ కొరింథీ పత్రిక రాయటం జరిగింది. And why was his relationship with the church so difficult at that time? Because firstly, Corinth, just to let you know, Corinth is the capital of the Roman province of Achaia, right? And it was famous because it was a commercial establishment. మరి ఇక్కడ అసలు సమస్య ఏంటి? ఎందుకు మరి ఈ కొరింథీలో ఉన్న విశ్వాసులకి పౌలు అంటే మరి కొంత అయిష్టత, వ్యతిరేకత వచ్చింది అని మనం చూద్దాం. ఇక్కడ కొరింథీ అన్న ప్రదేశం మనం చూసినట్లయితే రోమా దేశానికి, రోమా రాజ్యానికి సంబంధించిన మరి ఒక ప్రావిన్స్, అంటే ఒక రాష్ట్రం అనుకోండి. అఖయ అనే ఒక రాష్ట్రం అనుకుందాం మన భాషలో. ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్య పట్టణం కొరింథీ. ఇది చాలా వ్యాపార వాణిజ్య రంగానికి సంబంధించిన చాలా ముఖ్య పట్టణం కొరింథీ. And because and when we talk about a commercial establishment, what happened?
there's a lot of trading going on there. ఎప్పుడైతే ఒక వాణిజ్యపరమైన ఒక నగరము గురించి మనం మాట్లాడుకుంటామో అక్కడ చాలా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. Now, when it is a commercial hub, what happens? There is always widespread immorality, and there is the place becomes, and there are many different kinds of religion also, no? Because when you people are doing business, there are many religions that come into play. There is a lot of immorality, and this was what was the difficult period of the Corinth church in the second book of Corinthians. Okay. మరి ఈ కొరింథీ గురించి మనము ఆ యొక్క ప్రదేశం ఆ నగరం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం కదా. ఈ నగరము మరి ముఖ్యమైన పట్టణంగా మరి ముఖ్యంగా వాణిజ్య రంగంలో అది ఎంతో మరి ముఖ్యమైన ఒక ప్రదేశంగా మరి చాలా అభివృద్ధి చెందిన ఒక పట్టణం వాణిజ్య విషయంలో. ఎప్పుడైతే వాణిజ్య విషయంలో అభివృద్ధి చెందిన నగరాలు పట్టణాలు ఉంటాయో అక్కడ మరి శ్రేష్టత్వం ఉంటుంది, భ్రష్టత్వం ఉంటుంది. భ్రష్టమైన విషయాలు ఉంటాయి, భ్రష్టమైన విషయాలు ఉంటాయి. మరి అలాంటి ప్రదేశంలో విశ్వాసులు ఒక సంఘంగా ఏర్పడిన విశ్వాసుల సంఘము ఈ కొరింథీ సంఘం. మరి ఆ యొక్క చుట్టుపక్కల వాళ్ళ ఉన్న ఆ నగరంలో ఉన్న అనేకమైన సమస్యలు, మరి ముఖ్యంగా పాపం విషయంలో ఉన్న సమస్యలు, మరి ఈ సంఘము అలాంటి ప్రదేశంలో ఉండటం, ఈ సంఘంలోకి కొన్ని చొరబడిన ఆ సమస్యలు, ఈ విషయాల గురించి సమస్యలకి మరి వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క సంఘ జీవితం సాగిస్తా ఉన్నారు. ఆ విషయాల్లో పౌలుకి అలాగే ఈ యొక్క విశ్వాసులకి మధ్య కొంత సవాలులు ఉన్నాయి. పౌలు వాటిని సరిచేయటానికి మరి ప్రయత్నం చేస్తా ఉన్న విషయంలో సవాలులు ఎదుర్కొన్నాడు. Now this was what was Paul's problem with the people of Corinth. And what was their problem with Paul? Paul was too righteous. He was always wanting them to turn their ways. That was where this whole clash kept on happening between the people in Corinth and the church in Corinth, as well as with Paul. మరి నేను చెప్పినట్లుగా పౌలుకి వారితో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు రాజీ పడిపోతా ఉన్నారు చుట్టుపక్కల పరిస్థితుల్లో, ఆ ఉన్న ఊర్లో పరిస్థితులను బట్టి అని పౌలు యొక్క భారం. మరి ఆ యొక్క కొరింథీ సంఘం సభ్యులకి పౌలుతో వచ్చిన గొడవ ఏంటంటే పౌలేమో ఎప్పుడు చూసినా మరి మమ్మల్ని పరిశుద్ధంగా ఉండమంటున్నాడు, నీట్గా ఉండమంటున్నాడు, చాలా హై స్టాండర్డ్స్ మాకు చెప్తా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు మరి పౌలుని మరి ఒక రకంగా కొద్దిగా సమస్యగానే చూస్తా ఉన్నారు. సర్వసాధారణ చూసినట్టయితే వారికి పౌలుతో వచ్చిన విభేదం ఏంటంటే పౌలు చాలా నీతిని వాళ్ళకి పరిచయం చేసి దాంట్లో స్థిరపరచాలని చూస్తా ఉన్నాడు. వారికి అది ఇబ్బందికరంగా అనిపిస్తా ఉంది. But friends, Paul was, when Paul turned into a new leaf, he had God's blessings on him, and he also had a vision and insight into what he wanted to do to the people, meaning he wanted to bring them back on track. This was one of his biggest mission. He wanted everyone to turn towards God, and this was one of the things that he was wanting to bring about in the church of Corinth. Can't hear you, Bobby. ఐఎమ్ సారీ సిస్టర్. పౌలుకున్న దర్శనము భారం ఏంటంటే ఈ కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసుల్ని తిరిగి వారు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుల వేరు తన్ని నాటబడి వారు స్థిరపరచబడాలి. వారి సంఘంగా ఒక మందిరంగా వారి జీవితాలు దేవునిలో కట్టబడాలి. దేవుని వైపు వాళ్ళు సంపూర్ణంగా తిరగాలి అని ఒక భారము, ఒక దర్శనం కలిగి ఉన్నాడు పౌలు. Okay. Now, so this is basically what the problem in the book of 1st and 2nd Corinthians is. But friends, I want you to
in your prayer time, whenever you're having your prayer, I want you to read chapter 13 of the from 1 Corinthians, chapter 13. This is all about love. Okay, the very important, friends. Please read it, because this portion of the Bible is also quoted vastly in today's times. It is really quoted very vastly in today's time. This portion on love, which is in chapter 13. So please read it in your time, so we can concentrate on what we have to do today. Okay? మరి స్నేహితులారా, 1 కొరింథీ 13వ అధ్యాయము మనందరికీ తెలిసిన విధంగా ప్రేమ గురించి ప్రత్యేకంగా రాయబడిన ఒక అధ్యాయం. మరి ఈ యొక్క అధ్యాయాన్ని మీరు దయచేసి మీకు మీ యొక్క అనుకూలమైన సమయంలో మీరు చదవవలసిందిగా నేను బ్రతిమలాడుతా ఉన్నాను. మరి ఈ యొక్క అధ్యాయము ప్రపంచంలో మరి అనేక చోట్ల ఈ అధ్యాయం విషయం ప్రస్తావించబడతా ఉంది. రకరకాలుగా దీనిని ఉపయోగించుకుంటా ఉన్నారు మానవాళి. ఈ యొక్క 1 కొరింథీ 13వ అధ్యాయం దయచేసి మీరు మీ యొక్క అనుకూల సమయంలో మరి ఒకసారి ఈ అధ్యాయాన్ని చదవవలసిందిగా బ్రతిమలాడుచున్నాను. Okay, but now we are going to take from 1 Corinthians, we'll take chapter 6 verses 1 to 9. ఇప్పుడైతే మనం 1 కొరింథీ 6వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. 1 కొరింథీ 6, 1 నుంచి 9. Shall we read, sister? Yes, please read it. Yes, brother. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you. Praise the Lord, Prasida. Thank you very much, sweetness. Acha, now see, friends, in the first one we were talking about possession of land. Now here, again, very important issue is about the lawsuit. It deals with a lawsuit against fellow Christians and moral, right? There is moral leniency as well as this lawsuit. And it's very prevalent in today's time, this lawsuits, isn't it? Now, మరి what is ముఖ్యంగా ఆది కాండంలో మరి అబ్రహాం విషయంలో మనము ఆ యొక్క భూమికి సంబంధించిన విషయం మనం ధ్యానం చేసుకున్నాం. ఇక్కడైతే కోర్టు కేసులు 1 కొరింథీలో మనం చదువుబడిన భాగం 6వ అధ్యాయంలో విశ్వాసికి మరొక విశ్వాసికి మధ్య జరుగుతూ ఉన్న కోర్టు కేసులు, మరి నీతి న్యాయం విషయంలో రాజీ పడే విషయాలు, మరి ఆ యొక్క నైతిక విలువల విషయంలో రాజీ పడటం, విశ్వాసుల మధ్య రాజీ అనేది మనం అలాంటి విషయాలు ఇప్పుడు మనం చదవబడిన భాగంలో చూస్తా ఉన్నాం. And especially the verse 11, but you have been purified. Now, what is he saying? God is saying, one Christian fighting another Christian, and you go to a non-Christian to settle the issue. He's asking, where are you people? Where are your brains? He's saying there should be one elder amongst who is neutral, who settles the matter between you two. An elder from your own faith. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 11వ వచనంలో
మీలో కొందరు అటువారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అని ఉంది. మనం కడగబడ్డామని దేవుని ఆత్మయందు, యేసయ్య నామంలో దేవుని ఆత్మయందు మనం కడగబడ్డామని, పరిశుద్ధపరచబడ్డామని, నీతిమంతులుగా తీర్చబడ్డామని వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ, విశ్వాసికి మీ సంఘంలో ఒక వివాదం ఉంటే మీలో ఒక సంఘ పెద్ద ఆ విషయాలు తీర్చగలిగిన సంఘ పెద్దే లేడా? మరి మీరు అనుజనులు ఎదుట దానిని ఆ వ్యాజ్యాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అసలు మీకు ఏమైంది? మీరు మీ మీ అంతరంగంలో మీ స్థితి ఏంటి? మీరు చేస్తున్నదేంటి? మీరు కడగబడిన వారు, ఆత్మయందు యేసుక్రీస్తు నామములో మీరు పరిశుద్ధపరచబడిన వారు, కడగబడిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు కదా. దేవదూతలకు సైతం తీర్పు తీరుస్తారని ఉంది కదా. మీ సమస్యలు తీర్చే పెద్ద మనిషి లేడా మీలో? మరి మీ విశ్వాసుల్లో ఒక పెద్ద లేడా? మీరు అన్యజనుల దగ్గరికి వెళ్ళటం ఏంటి వ్యాజ్యాల విషయంలో అని వారిని గద్దిస్తున్నాడు. And he is saying, let it go. He is saying, whatever the thing is, let it go. He says, I am sitting in judgment. I will give you 100-fold. He says, do not fall into this. It is very difficult for you and me, friends, when we are fighting. Believe me, it is very, very difficult when you have either, say, property, possessions, whatever it is. When you have to fight, you wouldn't want to let go of your property. But what is God saying? He's saying it's better to be wronged. Just say that you're wronged, okay, fine. You take it. He says, because I am the one who gives and I'm the one who takes away. See, what does verse 11 say? Some of you were like that, but you have been purified from sin. You have been dedicated to God. Dedicated to God. You have been put right with God by the Lord Jesus Christ and by the Spirit of our God. Why does this happen? Because when you give away, God gives you, believe me, friends, God gives you 100-fold. Please remember this. ఇక్కడ 7వ వచనం నుంచి చదువుదామండి. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? దానికంటే మీ శక్తులను అపహరింపబడినచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఈలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? అయితే ఇక్కడ సంఘస్థుల్ని అంటున్నాడు, సమస్య ఏదన్నా ఉంటే, మీరు విశ్వాసులకి మధ్య ఏదన్నా వివాదం ఉంటే దానిని ఎట్లయినా సరే, నష్టపోయినా సరే మీరు దాన్ని పరిష్కరించుకోవాలని పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. ఇది నిజానికి చాలా కష్టతరమైందే, కానీ మరి దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు కనుక మనం అన్యాయానికి గురైనప్పుడు, ఏదైనా నష్టపడైనా సరే పరిష్కారం చేస్తా ఉన్నప్పుడు దేవుడు మనకి అనేక రీతిలుగా 100% మరి 100 మరి ఆశీర్వదించగలడు మనకైన నష్టాన్ని అని ప్రోత్సహిస్తా ఉన్నారు. Okay, friends. So what I am saying is, please, this is important for all of us to learn. Let us be the generous person. మరి ఉదార స్వభావం, హృదయంలో నుంచి ఇచ్చే మనస్తత్వం కలిగిన ఒక విశ్వాసిగా మనం ఉండటానికి ప్రయత్నం చేయాలని నేను ప్రభు పేరిట ప్రోత్సహిస్తున్నాను. Let us take up Luke chapter 12, verses 13 to 21. మరి దయచేసి చదువుకుందాం. ఇప్పుడు మనం లూకా సువార్తకు వెళ్దాం. లూకా 12:13 వచనం నుంచి 21 వచనం వరకు చదువుకుందాం. 13 నుంచి 20. Yeah, this is about the rich fool, and what we really need to do is we need to really sit up and pay attention to this because it is so relevant in today's time. Please read chapter 12, verses 13 to 21. మరి లూకా సువార్త 12:13 నుంచి 21 వచనం వరకు చదువుకుందాం. ఆ చదువుతారా?
ఎస్ బ్రదర్. ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగగా, ఆయన పోయి మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించినని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. I have the stupid cat in my house that really is the bane of my existence, but he keeps me alive. Thank you. So now you've మరి seen this parable, no? It's about the rich fool. Now, what did Jesus say? He says, who am I to divide between you people? It is so important for us, friends, that when we should really guard ourselves against, when we come into a situation like this, we really need to put that problem into God's hand to give us మరి this wisdom. సహోదరులారా, ఇప్పుడు చదవబడిన భాగం దీనికంటే ముందు ఒక విషయం చెప్పారు అమ్మగారు. ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి ఉందంట. క్యాట్. ఆ పిల్లి అమ్మగారికి సరిపోయినంత సమస్య సృష్టిస్తూ ఉంటుందట. కానీ ఆవిడ ఏమంటున్నారంటే, ఆ పిల్లి చాలా చిలిపి పనులు చేస్తూ నన్ను ఇబ్బంది పెడతా ఉన్నప్పటికీ నేను చాలా చురుకుగా ఉండటానికి తోడ్పడతా ఉందని మనతో చెప్తా ఉన్నారు. అయితే కొంచెం సేపు ప్రక్కకు వెళ్ళారు, అందుకని చెప్తా ఉన్నారనమాట. అయితే మళ్ళీ మనం లూకాసు వార్త 12వ అధ్యాయంలో వద్దాం. ఇక్కడ మనం చదవబడిన భాగంలో యేసుప్రభువు వారు ఒక కథ చెప్పారు. ఒక మిక్కిలి ఆస్తి కలిగిన ఒక మూర్ఖుడు, ఫూల్. అతడు ఏమనుకుంటున్నాడో మనం చూసాం. మరి మన జీవితాల్లో కూడా ఒకసారి మనకున్న ఆస్తిపాస్తులు, మనకున్న విలువైన విషయాలు, మరి మనకు కలిగిన సంపద విషయంలో మన మనోవైఖరి, మన దృక్పథం, మన మనస్సు ఏ రీతిగా ఉంది, ఏ రీతిగా ఉండాలి, ఈ విషయాలు మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. So what God is basically saying is, when you have possessions, you need to be happy about it, but you also need to share it. What did the rich man do? He broke down because of his greed. He says, keep greed away from yourself. He broke down the building to make it even bigger, to store even more produce. మరి మన జీవితంలో ముఖ్యంగా మనం తీసివేసుకోవాల్సిన విషయం ఏంటంటే దురాశ, లేకపోతే పేరాశ. ఈ యొక్క చదవబడిన భాగంలో ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే, తనకున్న మిక్కిలి సంపద ఎక్కువైపోయింది కాబట్టి అప్పటికే ఉన్న కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుంటాను అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రకరకాలుగా తన గురించి, ఆస్తి గురించి ఒక మనస్తత్వం కలిగి ఉన్నాడు. మరి తనకున్న లోభత్వం అంటారు కదా, లేకపోతే పేరాశ, దురాశ. మరి మన జీవితాల్లో కూడా దీనిని వెంటనే మన మనసుల్లోంచి, హృదయాల్లోంచి తీసేసుకోవడానికి మనం చాలా ప్రయత్నం చేయాలి. And how relevant is today's reading in everything that we did? What did we do in Genesis? Generosity, right? We learned about whatever possessions we have. We learned
to share. We learned to give, right? And in the second one, when we did with First Corinthians, what did we do? It was a lawsuit between two brothers, two sisters, or two families, two whatever it was, huh? It was a lawsuit. And what did we learn from there? We learned that we need to keep greed away from this. Greed from to keep away from accumulating. We need to learn not to keep on accumulating. We really need to learn to share. And above all, we really first need to understand that nothing is permanent in our life. Whatever we have, we are not going to take it up. Everything, whatever we do, friends, always goes round. It never stays. Nothing is permanent in our life. Nothing. And even knowledge, let me tell you this, even knowledge. I am telling you this very categorically. Why? Because, what does a teacher do? Does she say, oh God, why should I give my knowledge to all these 150 children? Does she do that? No. She gives because tomorrow her returns are so great. Every మరి child. సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా ఈ రోజు మనం ఏం నేర్చుకుంటా ఉన్నామంటే ఆది కాండంలో అబ్రహాము లోతు విషయాలు మనం చూసినప్పుడు అక్కడ అబ్రహాం యొక్క మనసు చూసాం. తన ఆస్తిపాస్తుల విషయంలో, భూమి విషయంలో, ఆ వివాదం విషయంలో ఇచ్చే మనస్సు కలిగి ఉన్నాడు, ఔదార్యం కలిగి ఉన్నాడు. అలాగే ఇక్కడ మరి కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే విశ్వాసులకి మధ్య ఉన్న కోర్టు కేసులు, మరి అలాగే మరి లోభత్వం అంటే ఆశ, ఎక్కువగా ఆశపడటం, దురాశ లేక పేరాశ, దాన్ని ఏ విధంగా దూరం తీసేసుకోవాలి మన హృదయంలో నుంచి అన్న విషయం చూసాం. మరి ఆస్తిపాస్తులను కూర్చుకోవడానికి, ఎక్కువగా చేసుకోవడానికి మనం సర్వసాధారణంగా అలాంటి మనసులోనికి మనం జారుకోవచ్చు. కానీ దాని యందు మన జీవం లేదని చెప్పి వాక్యం హెచ్చరిస్తా ఉంది. ఆస్తి విషయంలో సంతోషమే, కానీ పేరాశ, దురాశ, ఎక్కువగా సమకూర్చుకోవాలన్న తపన, తాపత్రయం, ఇవి నిజానికి మనకి మన అంతరంగంలోని ఆ యొక్క జీవం అనే విషయం మనకి ఏమాత్రం కూడా మరి ఆ మూలాలు ఆస్తిలో ఉండవు అన్నది. మరి జ్ఞానం విషయంలో కూడా నేను చెప్తున్నాను. ఉదాహరణకు ఒక టీచర్ గారు ఉన్నారనుకోండి, నాకున్న ఈ యొక్క జ్ఞానాన్ని ఈ 150 మంది పిల్లలకి నేను ఎందుకు ఇవ్వాలి అని అనుకోవచ్చు. కానీ ఇచ్చినప్పుడు ఆ యొక్క ఫలములు, వాళ్ళు దానిని ఉపయోగించుకుని వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అనుభవిస్తా ఉన్న వెలుగు అవ్వచ్చు, ఆశీర్వాదం అవ్వచ్చు, అవి ఆ యొక్క ఫలము చూసినప్పుడు బహు సంతోషభరితులం అవుతాం, మనం బహుగా ఆశీర్వదించబడతాం. కనుక ఏది కూడా శాశ్వతం కాదు కనుక మనం ఔదార్యం కలిగి ఉండాలి. మన యొక్క ఆస్తిపాస్తుల విషయంలో, మనకు కలిగి ఉన్న సమస్త విషయంలో సరి అయిన మనస్తత్వం మనం కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. See, when a teacher, don't you people remember your teachers even at this age? What glory it is. She goes down in history. She's the only person that actually goes down in history, to be honest. No matter what age you are, whatever age you go, even if you live up to be 90 or 100, you still remember that teacher, isn't it? That is what it is, friends. And knowledge, when the more you share your knowledge, the more you learn. మరి మన జీవితాల్లో మనం చూసుకుంటే మరి ఎవరిని ఎక్కువగా మనం గుర్తుపెట్టుకుంటాం? మనకి చదువు చెప్పిన టీచర్ గారు, మాస్టర్ గారు. మన జీవితంలో మనం ఎంత పెద్ద వయసుకు వచ్చినప్పటికీ, 90 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా మరి ఎంతో మందిని గొప్పవారిని మనం కలిసి ఉంటాం. కానీ వాళ్ళందరిలో మనకి చదువు నేర్పి, మనకి జ్ఞానాన్ని నేర్పిన టీచర్ గారిని, మాస్టర్ గారిని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. మరి జ్ఞానం అనేది ఎప్పుడైతే మనం
ఇస్తా ఉంటామో ఇతరులకి మనకు వస్తూ ఉంటుంది. అది మనం నేర్చుకుంటూనే ఉంటాం, జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అది మనలోనే పెట్టుకొని దాచుకోకుండా మనం ఇచ్చినప్పుడు అది మనలో ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. And I want us to know that when you share, friends, whatever is in you, that never fades, that never goes away. But when somebody does something better, they will always say, no matter you may feel bad, but they will always say they learned it from so and so, they learned it from so and so. So you must, friends, important, today's message is all about greed. Let us learn to forgive. Let us learn to share. Let us learn to multiply our own wealth through God. Because the more you give, the more it is that you keep getting in double measure from God. So do not feel that there is something lacking. It will always come back to you in your life. And you see it in this life. There's no other life you have. So make sure that it's very difficult. I know today's lesson was a very, very, very difficult one. I too find it very difficult. But yes, it has opened not only my eyes, but I pray it will open your eyes. And don't forget to read 1 Corinthians chapter 13 on love. It will be something that we all need to share amongst ourselves. మరి సహోదరి సహోదరులారా, ఈరోజు నేను మీతో పంచుకొని ఉన్న ఆ యొక్క పాఠము అది అన్వయించడానికి, అవలంబించడానికి చాలా కష్టమని నాకు తెలుసు. నాకు ఎంతో కనువిప్పుగా ఉంది ఇది. మరి చాలా కష్టమైనప్పటికీ కూడా బహు ఆశీర్వాదాలను తీసుకొచ్చే అంశమని నేను చెప్పగలను. మరి ముఖ్యంగా ఈరోజు మనం క్షమించాలని, అలాగే హృదయంలో నుంచి ఇవ్వాలని, అలాగే మరి మనం ఎప్పుడైతే మనం దాచుకోకుండా ఇచ్చినప్పుడు అది దేవుడు విస్తారంగా దాన్ని తిరిగి మనకి అనేక రీతిలుగా అభివృద్ధి చేసి ఆశీర్వదించి తిరిగి మనం పొందుకునేటట్టు చేసే దేవుడని మనం చూసాం. ఈ యొక్క విషయంలో ఎప్పుడైతే మనం ఇస్తామో అది ఎన్నటన్నిటికీ కూడా ఒక సత్యం ఏంటంటే, మనం ఇచ్చినప్పుడు ఏదైనా అది తిరిగి అనేక రెట్లు మనం తిరిగి పొందుకుంటాం. ఒక జీవితం ఎప్పుడు ఈ జీవితంలోనే అది జరుగుతుంది, మనం తిరిగి పొందుకుంటాం అనేది. కనుక ఈ యొక్క శ్రేష్టమైన పాఠాలు కష్టమైనప్పటికీ మనము దీనిని మరి విశ్వాసంతో అవలంబించినప్పుడు బహుగా ఆశీర్వదించబడతామని చెప్పగలను. మరి మర్చిపోకండి, 1 కొరింథీ 13వ అధ్యాయం మరొకసారి చదవమని బ్రతిమలాడుతున్నాను. Yeah, and today somebody did mention about quarreling, definitely. But what I'm saying to you is, people pick up quarrels, but don't multiply it. Don't multiply a quarrel. It's very difficult, friend, but believe me, if we learn to be strong in ourselves, if we learn not to retaliate, things will start improving amongst ourselves. మరి We do not. ఎవరో ప్రస్తావించారు ఈరోజు కలహాలు, వాదనల గురించి గుర్తు చేశారు. నిజమే, వాదనలని వచ్చినప్పుడు మనము ఆ వాదనని పొడిగించకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మరి తిరిగి ఎదురు దాడి చేయకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాదన విషయంలో ఎవరితో అయితే వాదన ఉందో వారిని ఎదురు దాడి చేయకుండా ఉన్నప్పుడు అది తిరిగి కొంత సఖ్యత, సమాధానం ఏర్పడటానికి దారి తీస్తుంది. కనుక వాదనలు పొడిగించడానికి చూడొద్దు మనం. Yeah, bring it to God. Bring it to God and ask Him to give you the wisdom. Don't retaliate, and tell them that you will discuss it, bring it up later, and find an amicable situation. But do not retaliate, because by retaliating, you are the one who is going to multiply your own problems. మరి ఈ యొక్క వాదన విషయం చేయొచ్చు అంటే, మనం ఆ వాదన అంతటిని కూడా ప్రభు సన్నిధికి తీసుకొద్దాం. ప్రతి అంశం వాదన విషయం అంతా కూడా ప్రభు సన్నిధికి తీసుకొద్దాం ప్రార్థనలో. అప్పుడు దేవుడు మనకు కావలసిన ఆ జ్ఞానము, ఆ యొక్క వివేచన, ఆ యొక్క బుద్ధి, లేకపోతే ఏం చేయాలి అన్న ఆలోచన దేవుడు మనకి ఇస్తారు. మరి ఆ యొక్క అనుభవం దేవుడి దగ్గర తీసుకొచ్చి దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడు మరి ఆ యొక్క సమస్య వాదన విషయంలో మనం గొప్ప సమాధానం మనం చూడగలం.
And always, when there are Christians fighting among themselves, especially family members, always take another Christian, a neutral person, who can see things more clearly and help you to understand. ఏదైనా వివాదం వచ్చినప్పుడు, వాదన వచ్చినప్పుడు విశ్వాసుల మధ్య మనం ఏం చేయాలంటే, ఒక సంఘ పెద్ద లేదా ఒక పెద్ద ఎవరైతే మరి మంచిగా ఆలోచించి దేవుని యొక్క మరి నియమాలు అవన్నీ కూడా బాగా ఎరిగి మరి మంచి జ్ఞానము మనకి అందచేయగలిగి మంచి ఆలోచన ఇవ్వగలిగిన ఒక పెద్ద ఒక ఎల్డర్ దగ్గరికి మనం ఆ సమస్యను తీసుకెళ్ళి వారి ఆలోచన వారి యొక్క మరి ఉపాయం మనం తీసుకొని మేలు పొందొచ్చు. Yeah, because when you take it to a non-Christian, first he will multiply his money from you. Then he'll go to the other person, and what will he do? He'll say, okay, let me speak, I'll do this, I'll do that, and all that. And he'll take money from the other person. He is not loyal to either you or to the other person. మరి ఎప్పుడైతే మరి అవిశ్వాసి అయిన వ్యక్తి దగ్గరికి వెళ్తావో నీకు సమస్యలు తీర్చుకోవడానికి, ఆ వ్యక్తి సర్వసాధారణంగా ఏం చేస్తాడంటే నీ దగ్గర డబ్బులు లాగాలని చూస్తాడు, నీకు ఎవరితో అయితే వాదన ఉందో ఆ వ్యక్తి దగ్గర కూడా డబ్బులు లాగాలని చూస్తాడు, ఇద్దరు దగ్గర డబ్బులు లాగాలని చూస్తాడు, సమస్య తీర్చుకున్నట్టుగా నటిస్తాడు, ఏదో ఆలోచన చెప్తాడు, కానీ ఇద్దరు దగ్గర లబ్ధి పొందటానికి చూస్తాడు. ఆ అవిశ్వాసి అయిన వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు సమస్య కోసం తీర్చుకోవడానికి, అలా మనం అవిశ్వాసి అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరు దగ్గర లబ్ధి పొందటానికి చూస్తారు వాళ్ళు. So be very, very careful, friends. This is a very hard lesson. Even I have learned today. So my eyes have opened to this. So we need to keep greed away. We need to keep every anger away. We need to keep misunderstandings. We need to just be generous. We need to learn to understand the other person and where they are coming from and what it is. And don't forget, friends, most importantly, God is the one who gives us, and God is the one who takes it from us. Now, even what we are also fighting for, God can take it away from us, no? By some hook, so we need to be very, very careful, friends. Let this be a lesson to us to pray and give everything into God's hand for Him to solve it for us. And may this lesson be a blessing to everybody. మరి స్నేహితులారా, మరి మనం కూడా అపార్థం చేసుకోవడం అనే విషయంకి మనం దూరం అవుదాం. అలాగే కోపము అనేది దూరం అవుదాం. అలాగే అత్యాశ, పేరాశ, లోభత్వం అంటారు దీని గురించి కూడా మనం మన హృదయాలని శుద్ధి చేసుకున్నాం. మరి ఈ యొక్క పాఠాలు ఈరోజు నేను పంచుకున్న ఆ యొక్క ముఖ్యమైన పాఠాలు మరి మన నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడం భలే కష్టం నాకు తెలుసు, కానీ నాకు కూడా చాలా మరి ఈ విషయంలో నేర్చుకుంటా ఉన్నాను. కానీ మరి శాయశక్తుల ప్రయత్నం చేసి మనం దేవుని ఆశీర్వాదం పొందుకున్నాం. So friends, I hope this morning's lesson is a meaningful one. Read chapter 13. God bless everybody. థ్యాంక్ యూ సిస్టర్. మరి దయచేసి 1 కొరింథీ 13వ అధ్యాయం చదవటం మర్చిపోకండి. మరి ఈ యొక్క ధ్యానము మీ జీవితాలకి ఆశీర్వాదంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగా. థ్యాంక్ యూ అండి. ఆమేన్. దేవుని నామములో ఇప్పటి వరకు ఔదార్యం గురించి ఆదికాండము, 1 కొరింథీ పత్రిక మరియు లూకా సువార్తల ద్వారా అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన సిస్టర్ రీటా సైమన్ గారికి, అదే విధంగా అనువదించిన బాబీ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలు అండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అనుదినం అప్లోడ్ చేయబడుతున్నాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు, లేదా మనము రెండవసారి వినవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. పాస్టర్ మురళీ బాబాయ్ గారు. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన రక్షక, బంగారు పదాలకు వందనాలు, స్తుతురాలు చెల్లిస్తున్నాం.
ఈ ఉదయకాల వేళలో మీ పాదాల చెంతకు రావడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అలాగనే ఇంత పర్యంతం మీ దేని రాష్ట్రాలు రేటు అమ్మగారు నిలువ పెట్టుకున్నారు ఆయన. మరి పాత నిబంధనలు ఆది కాండం నుంచి కొన్ని విషయాలు, కొరింథీ పత్రిక నుంచి కొన్ని విషయాలు, అలాగే స్వార్థ పాఠ్య భాగంలో ఆయన లోకా స్వార్థలు కొన్ని విషయాలు మేము బోధించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మీ దాసురాలను ఇంకా బలంగా వాడుకోండి ఆయన. అనేక మందిని ఉద్యోగపజేయగలిగిన శక్తి కలిగినటువంటి మీ దాసురాలను తను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ఆయుష్కాలాన్ని దయచేయండి. ఆయన ద్వారా మీ సేవలు స్థిరపు చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే జూమ్ కుడికిని ఏర్పాటు చేసి మమ్మల్ని అధికార వేళ ఈ ప్లాట్ఫామ్ అదికి తీసుకొని వచ్చిన ప్రీతముడు బాబీని బట్టి, బాబీకి సాగిస్తున్నటువంటి ప్రియ సోదరి ప్రసిద్ధమ్మను బట్టి, అలాగే జాన్సమ్ను బట్టి, జాన్సన్ బట్టి, తమ్ముడు స్వరూపును బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం నాయన. అలాగే తమ్ముడు తేజాన్ని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాను ఆయన. ఈ జూమ్ కుడిక జీవిత పర్యంతం కొనసాగడానికి సహాయం దయచేయండి ఆయన. భారం కలిగి అనేక మందిని ఆయన ఈ జూమ్ కుడికలో చేర్పించడానికి కూడా మాకు కూడా వెసులుబాటును కలిగించమని ప్రార్థిస్తున్నాం మన ఆయన మా దేవ. మరి నాయన ఈ జూమ్ కుడి ఎంతో మేము బలపరచబడుతున్నాం. అనేక మంది సేవకులు మీరు మాకు పరిచయం చేస్తున్నారు. వారి ద్వారా ఉత్తమమైన మీ వార్తలు వినడానికి సహాయం దయచేస్తూ ఉన్నారు. మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి ఉదయకాల వేళ మా పని పాటలు మేము ప్రయాణం వెళ్తుండగా మార్గం అంతట్లో మీరు తోడుగా ఉండండి. దినమంతా కూడా కృపాక్షేమాలు మేము వెంట ఉంచండి. మరి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. మేమందరం కూడా నాయన మీ పాస్ సన్నిధికి రావడానికి కలిగినటువంటి సిద్ధపాటు నేర్చుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని ఒకరు శిలువలో తన ప్రాణాన్ని పలికిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, లోకరక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ట ఉన్నత నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందరూ మా దయచేయండి. వాళ్ళ అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దినాన్ని సహవాసం, వాక్యం అందించినటువంటి ఆశ్రాలకు తర్జుమా చేసినటువంటి తమ్ముడు బాబీకి, ఆయన ప్రార్థనా యోధులందరికీ, అలాగే వాక్యం చదివినటువంటి బిడ్డలకు, పాటలు పాడినటువంటి బిడ్డలకు ఆయన సదాకాలముతో నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్య పరిచర్య చేసిన రీటా సైమన్ గారికి, అనువదించిన బాబీ గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలండి.